కలిసి ఎట్టి పరిస్థితుల్లో అధికారం ఉన్నటువంటి వైసీపీని గద్దెదించే చేస్తామని చెప్పేసి కూడా టీడీపీ పార్టీకి సంబంధించిన నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. మరోవైపు వైసీపీ నేతలు ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా మేము చేసినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, మేము చేసినటువంటి అభివృద్ధి అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలే మమ్మల్ని గుర్తించుకొని మాకు ఓట్లు వేస్తారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నేత చెప్పడం జరుగుతుంది. ఒకవైపు వైసీపీ అభ్యర్థుల మార్పులో సక్సెస్ అవుతుతో పాటు అదేవిధంగా ముందుకు కూడా వెళ్ళడం జరుగుతుంది. మరోవైపు బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీలు పొత్తులకు సంబంధించినటువంటి అంశాలపైన కొంత కన్ఫ్యూజన్ కూడా ఏర్పడినట్టు కూడా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఈ నెల 22వ తారీఖున ఢిల్లీకి వెళ్ళి బీజేపీ పార్టీ పెద్దలతో కూడా భేటీ అయి ఈ సీట్లకు సంబంధించినటువంటి అంశాలపై చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒకవైపు పవన్ కళ్యాణ్ ఇటు వైజాగ్, విజయనగరం, అటు శ్రీకాకుళం ఆ జిల్లాలపై ఫోకస్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి ఆ జిల్లాలపై కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టి ఎట్టి పరిస్థితుల్లో అధికంగా సీట్లు దక్కించుకోవాలని చెప్పేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ముందడుగు వేస్తున్నటువంటి పరిస్థితి తెలుపుతుంది. ఓవరాల్గా ఏపీలో మాత్రం ఒకవైపు ఒకరు సిద్ధం, మరొకరు సంసిద్ధం అనే విధంగా ఏపీ రాజకీయాలు హాట్ టాపిక్గా జరుగుతున్నాయి. ఇదే అంశాలపై చర్చిద్దాం. చర్చలో మనతో పాటు టీడీపీ నుంచి టీడీపీ అధికార ప్రతినిధి సురేంద్ర నాయుడు గారు మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఇటు వైసీపీ నుంచి నారాయణ బాబు గారు మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఇటు ప్రమీల గారు జనసేన నుంచి మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. ఎస్, మొదటగా వైసీపీ నుంచి స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే అధికారంలో ఉన్నారు. నారాయణ గారు, ముఖ్యంగా వైసీపీని బీట్ చేసేందుకు 3 పార్టీలు పొత్తులతో కూడా ముందుకు రావడం జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో అధికారమే లక్ష్యం విధంగా అనేక ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు మీరు సిద్ధం అంటే వారు సంసిద్ధం అనే విధంగా ముందుకు కూడా వస్తున్నారు. ఏం చెప్తారు? ముందుగా నమస్కారం నవీన్ గారు. టీడీపీ అధికార ప్రతినిధి సురేంద్ర నాయుడు గారికి, ప్రమీల మేడం గారికి నా నమస్కారాలు. టీవీ9 ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు. నిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నిన్న సిద్ధం సభను యావత్ ఆంధ్రప్రదేశం కూడా చూడడం జరిగింది. సో ఈ సిద్ధం సభ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మేలుని, ఇంకా మళ్ళీ అధికారంలోకి వస్తే చేయబోయినటువంటి మేలుని సంక్షిప్త మొత్తంగా ప్రజలకందరూ కూడా వివరించడం జరిగింది. సో ఇక మీరు అన్నట్టు ఈ 3 పార్టీలు కలయికంటే మొట్టమొదటిసారిగా 2014లో 3 పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. సో అందరూ చూశారు. 2017కంతా మళ్ళీ ఈ 3 పార్టీలు 3 దారులు అయిపోయాయి. సో ఈ పొత్తు అనైతిక పొత్తు. ప్రజలు ఏమైతే కోరుకున్నారో 3 పార్టీలు కలిసాయి. ఆ సమయంలో, ఆ టైంలో జనసేన కొంత సైలెంట్గా వెనక ఉండి పుషప్ చేశారు. కానీ ఈసారి మాత్రం ప్రత్యక్షంగా 3 కూడా ముందుకు వస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి ఇంకా కూడా ఒక క్లారిటీ రాలేదు. సో పొత్తుల కోసం ఆయన వెంపర్లాడుతున్నది, ఇరువురు కూడా వెంపర్లాడుతున్నది వాస్తవమే. సో ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో 2014 కానీ అప్పుడంతా కూడా కాంగ్రెస్ పార్టీని, దానికి ముందు కాంగ్రెస్ పార్టీతో జతకట్టడం కూడా మనందరూ కూడా చూశారు. సో చంద్రబాబు గారిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా అయితే తిరస్కరించారో, ఆయన ఎలాగైతే నమ్మడం లేదో, అదే విధంగా కూడా భారతీయ జనతా పార్టీ నమ్మడం లేదు. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించినటువంటి విషయాలు కూడా ప్రజలందరికీ కూడా తెలుసు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలుసు. ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరాన్ని తన ఒక ఏటీఎం గా వాడుకున్నాడు అనే విషయాన్ని సాక్షాత్ ప్రధానమంత్రి గారి కూడా ప్రజలందరికీ కూడా వివరించడం జరిగింది. మరి అదే విధంగా శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు హోంమంత్రి గారిని, అమిత్ షా గారిని టీడీపీ మూకలు దాడి చేయడం కూడా మనందరూ కూడా చూశారు. సో ఇవన్నీ ఒక అనైతికంగా వాళ్ళు ప్రవర్తించి, మరి ప్రజలు వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు. ఈవెన్ భారతీయ జనతా పార్టీ ఒకవేళ కలిసినా కూడా, వాళ్ళైతే కలవరనే మేము అనుకుంటున్నాము, ఒకవేళ కలిసినా కూడా ప్రజలు ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకునే ఉన్నారు. సో మేము వై నాట్ 175 అనే సిద్ధాంతంతో మేము ముందుకెళ్తున్నాం.
రైట్. సో ఒకసారి ఖచ్చితంగా అదే కూడా టీడీపీ నుంచి 175 సురేంద్ర నాయుడు గారు సీట్లకి ఉన్నారు. సురేంద్ర నాయుడు గారు ఒకటి వైసీపీ మాత్రం ఖచ్చితంగా వారు ధీమాతో ఉన్నారు. వై నాట్ 175 ఖచ్చితంగా మేము గెలిచి తీరుతాము, ఎంత చేసినా కూడా వారు అధికారంలో వచ్చే ప్రసక్తి లేదనే విధంగా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? 99 ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక లోకానికి, అదేవిధంగా వైసీపీ సోదరులు, వైసీపీ నాయకులు, అదే సోదరి ప్రమీల మేడం గారికి కూడా శుభ సాయంకాలం తెలియజేసుకుంటూ, ఇది మామూలు రాజకీయాల్లో కానీ లేదంటే జీవితంలో మనం బతికి బట్టగట్టాలంటే రాత్రి పడుకొని నిద్రపోయిన తర్వాత తెల్లవారుతో లేస్తాను, మళ్ళీ తెల్లవారి పలాని పని చేయాలా అనే ఆలోచన ఉంటేనే రాత్రిలో నిద్రపోతాం. లేదంటే రాత్రిలో మామూలుగా మార్నింగ్ తెల్లవారే కొనికి నేను ఉండను అనుకుంటే పని చేయలేం. అదే ఈరోజు వైసీపీ పరిస్థితి. ఈరోజు వాళ్ళతో కూడా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ టికెట్ ఇస్తామంటే కూడా నాకొద్దు, ఇక్కడ మునిగిపోయే పడవ, మునిగిపోయే నావిది, మాకు ఇక్కడ టికెట్లు వద్దు, మేము వెళ్ళిపోతాము అని అవతల వైసీపీలో ఉన్నారు. ఇక్కడ టికెట్ మీకు లేదు, ఇక్కడ టికెట్ ఇవ్వలేము అని అంటే కూడా ఇక్కడ జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తును స్వాగతిస్తూ ప్రజలు ఉన్నారు కాబట్టి మూకుమ్మడిగా పార్టీల్లో చేరి ఈ రాక్షస ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రం నుండి పంపించాలా అనే ఏకైక ఉద్దేశంతో, ఇది మేం కాదు, ప్రజలు నిర్ణయించుకునేది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించింది కాదు, ఇది ప్రజలే నిర్ణయించేశారు. మనం ఏగలేము ఈ రాక్షసుడితో. దాదాపు 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేశాడు. ఒక సంక్షేమం లేదు, ఒక అభివృద్ధి లేదు, ఒక ఉద్యోగం లేదు, ఒక ఏ కార్యక్రమాలు చేయలేదు, ఒక రోడ్డు వేయలేదు, ఒక రోడ్డు మీద తట్ట మట్టి లేదు. ఇలాంటి వ్యక్తికి మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇచ్చినామంటే ఈ ఆంధ్రప్రదేశ్ అనేది అంటే వారు కూడా అదే చెప్తున్నారు కదా, వారు మీరు చేయని అంటే మీరు అధికారం ఉన్నప్పుడు చేయనటువంటి పనులు వైఎస్ఆర్సీపీ చేపట్టడం జరిగింది కాబట్టి మాకు అవి కలిసి వస్తాయి. నిన్న జగన్మోహన్ రెడ్డి రాప్తాడుకు సంబంధించినటువంటి సభలో కూడా అనేక అంశాలు కూడా ప్రస్తావించడం జరిగింది. అదే సార్ నేను చెప్పేది ఏమంటే, ఇప్పుడు అధికారంలో మేమున్నప్పుడు ఏ పనులు చేశాము అనేది ప్రజలకు తెలుసు. మాకంటే గొప్పగా పరిపాలిస్తాము అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి దారిని పోయే ప్రతి ఒక్కరిని కూడా లాగి అప్ చేసుకొని ముద్దులు పెట్టి, దాని తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికైతే ముద్దులు పెట్టారో వాళ్ళకందరికి కూడా పిడి గుద్దులు గుద్ది జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల 10 నెలల్లో పరిపాలించాడు. అది అందరికి అర్థం అయిపోయింది కాబట్టి మళ్ళా ఇంకొక ఛాన్స్ అంటే ఈ ఛాన్స్ వదిలేదు లేదు. అది మీరు గమనించండి, 2022లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, ఎవరిని ఎన్ని మాట్లాడినా నా ఎంటిక కూడా పీకలేరు అన్నాడు. ఇప్పుడు 22లో 23కు వచ్చేపాటికి మిమ్మల్నే నమ్ముకున్నాను అన్నాడు. 24కు వచ్చేపాటికి సంతోషంగా దిగిపోతాను అంటున్నాడు. అంటే దాని అర్థమైంది, వేరియేషన్స్ ఇన్ని వస్తున్నాయంటే ఒక ముఖ్యమంత్రి మాటల్లో దాని అర్థం మీకు తేటతలం అయిపోతుంది. అంతేకాదు, నిన్న చూసాం మనం రాప్తాడు సభలో నిజంగా ప్రజలు ఆయన్ని మెచ్చి ఆయన కోసం వచ్చేటట్టయితే, రాప్తాడు ఉండేది అనంతపూర్లో, తిరుపతి చిత్తూరు జిల్లా ఏడాన్నో ఉంది, ఉమ్మడి చిత్తూరు జిల్లా, అదే విధంగా కర్నూలు, ఎక్కడెక్కడో ఉన్నటువంటి బస్సుల్ని కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఆ బస్సులన్నీ కూడా లాగేసుకొని, ప్రైవేటు బస్సులను లాగేసుకొని అందరికీ కూడా మభ్య పెట్టి వాళ్ళ క్వార్టర్ బాటిల్ ఇచ్చి, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి తోలుకోపోయినా కూడా ఈయన మహానుభావుడు ప్రసంగించేదానికి స్టార్ట్ అయ్యే లోపల జనాలందరూ వెళ్ళిపోతున్నారు. ఆ జనాలు వెళ్ళిపోతా ఉంటే దాన్ని ఒక ప్రముఖ పత్రికా విలేకరు ఫోటో తీస్తున్నాడని ఆ ఫోటోగ్రాఫర్ ని ఉతికి పారేశారు. మీరు చూశారు, నిన్నంతా జరిగింది, ఉతికి పారేసినారు. అంటే ఒక ఫోటోగ్రాఫర్ ను కూడా చూసి సంబంధించిన నిదర్శనం కదా. బ్రదర్ లెట్ మీ కంప్లీట్. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి గారు, సాక్షాత్ ముఖ్యమంత్రి గారి ముందు సభలో
ఒక పత్రికా విలేకరు మీద దాడి జరుగుతా ఉంటే రైట్. ఏమాత్రం పట్టించుకోకుండా అతను సావు బతుకుల్లో హాస్పిటల్లో చేరినాడు అంటే ఎస్, అంటే మీరు డైరెక్ట్ చెప్పేది ఏంది? అబద్ధ భావమే కదా. ఒకటి మీరు డైరెక్ట్ ఈ పార్టీకి సురేంద్ర నాయుడు గారు అబద్ధ భావమే కదా. ఎస్, ఖచ్చితంగా మీరు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఏది ఏమైనా కూడా ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ టీడీపీ ఈ పొత్తులతోటే ఈ యొక్క అధికారం వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు మీరు చెప్తున్నారు. ఎస్, ఒకసారి జనసేన దగ్గరికి వెళ్దాం. జనసేన నుంచి ప్రమిళ గారు ఉన్నారు. ప్రమిళ గారు, ఒకటి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఈ క్యాడర్ని ఉత్సాహపరచడంలో కావచ్చు, సభలు ఏర్పాటు చేయడంలో కావచ్చు, అన్నీ ఓకే బాగానే ఉన్నాయి, కానీ జనసేన పార్టీకి క్యాండిడేట్సే లేరు, అభ్యర్థులు కరువు అయ్యారు అన్న విధంగా చెప్తున్నారు. సార్, నవీన్ గారు మీకు ముందుగా నమస్కారం, అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. సార్, జనసేన పార్టీకి అభ్యర్థులు లేరు అన్నది అవాస్తవం సార్. అది ఖచ్చితంగా జనసేన పార్టీకి క్యాండిడేట్స్ ఉన్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ఇప్పుడున్న గవర్నమెంట్ ని దించాలి అంటే ఖచ్చితంగా పొత్తు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే జనసేన పార్టీ ఓటింగ్ జనసేన పార్టీకి ఉండేది, టీడీపీ పార్టీ ఓటింగ్ టీడీపీకి ఉండేది. ఏదైతే వైసీపీ వ్యతిరేక ఓటు ఇప్పుడు గవర్నమెంట్ మీద ఉన్న వ్యతిరేకతతో ఆ ఓట్లన్నీ చీలి కొన్ని జనసేనకి కొన్ని టీడీపీకి అలా రావడం జరిగింది. అలా కాకుండా ఆ ఓట్లన్నీ ఒకే దగ్గరికి వస్తే గెలుపు 100% సాధ్యమయ్యిద్ది. వైసీపీ అనేది ముందు ఆ రాష్ట్రాన్ని కాపాడాలి వైసీపీ నుంచి అన్న ఒక ఉద్దేశంతో మాత్రమే పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నారు తప్పితే క్యాండిడేట్స్ లేక కాదు, క్యాడర్ లేక కాదు సార్. ప్రతి ఒక్క జన సైనికుడిని కూడా ఒక నాయకుడిని చేయగలిగే అంత సత్తా పవన్ కళ్యాణ్ గారికి ఉంది. బాటా చెప్పులు వేసుకున్న వాళ్ళతో రాజకీయాలు చేపిస్తారు. ఎంపీటీసీగా గెలిచి ఉన్న వాళ్ళు కూడా గ్రామాల్లో నిరుపేదలు, అలాంటి వాళ్ళకు కూడా సీట్లు ఇచ్చి గెలిపించేంత కెపాసిటీ పవన్ కళ్యాణ్ గారికి ఉంది. సీట్లు లేక క్యాండిడేట్స్ లేక అన్నది కాదు సార్. ఇక్కడ పొత్తుతో ముందుకు వెళ్లి వైసీపీని ముందు గద్దెదించాలి. ఎందుకంటే ఈ రోజున రాష్ట్రంలో ప్రజలు ఒక్క ఛాన్స్ అని అడిగిన నేరానికి ఛాన్స్ ఇచ్చాము. ఈ రోజున ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము. మేము ప్రతి ఒక్క డోర్ టు డోర్ తిరుగుతున్నాం సార్. ఎక్కడికి వెళ్ళినా వైసీపీకి తిరిగిన కార్యకర్తలతో సహా, అమ్మా మేము 2019లో వైసీపీకి తిరిగాము, ఈ రోజున మేము చాలా ఇబ్బందులను ఫేస్ చేస్తున్నాము, మా కోసం చేసిందేమి లేదు, ప్రజలందరూ మేము వైసీపీలో తిరిగినందుకు మమ్మల్ని తిట్టిపోస్తున్నారు, మేము ఈసారి ఖచ్చితంగా జనసేన టీడీపీ పొత్తుకి మేము స్వాగతిస్తున్నాము, మేమందరం ఓట్లేస్తామని స్వచ్ఛందంగా ప్రజలు వైసీపీకి తిరిగిన కార్యకర్తలు సైతం మా దగ్గరకు వచ్చి చెప్తున్న పరిస్థితి ఈ రోజు ఉంది సార్ రాష్ట్రంలో. ఎందుకంటే ఈ 4.5 సంవత్సరంలో ఒక అభివృద్ధి లేదు, ఒక ఉద్యోగం లేదు, ఒక రోడ్డు లేదు, అన్ని విధాల రాష్ట్రం అనేది జనసేన క్రియేట్ చేస్తుంది. అక్కడ వేవ్ క్రియేట్ చేస్తున్నటువంటి సమయంలో మీకు అక్కడ ఉన్నటువంటి అంశాలు ఏవేవి వెలుగులోకి వచ్చాయి సార్? అంటే అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏవేవి వెలుగులోకి వచ్చాయి అంటున్నాం. మెయిన్ గా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో మెయిన్ గా ఉన్న సమస్య రోడ్లు సార్. రోడ్లు చాలా, అసలు ఎక్కడికి వెళ్ళినా రోడ్లతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పారిశుద్ధ్యం, మున్సిపాలిటీ వర్కర్స్ వర్క్ విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే నిత్యావసర సరుకుల ధరలు కూడా ఈ రోజున సంక్షేమ పథకాల పేరుతోటి డబ్బులు ఇచ్చినప్పటికి కూడా మాకు ఇస్తుంది ఒక 10,000, మేము దానికి మించి 100 రెట్లు ఎక్కువ మేము ఖర్చు అవుతుంది మాకు ఇంట్లో. ఈ రోజున నెలవారీ ఖర్చులు ఒకప్పుడు ఇంత అయ్యేది, ఈ రోజున పెరిగిపోయి చాలా బడ్జెట్ ఎక్కువైపోయింది, మేము భారం భరించలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఇప్పుడు సంక్షేమ పథకాలు కాదు సార్ ప్రజలకు కావాల్సింది, మంచి భవిష్యత్తు కావాలి, ఆదాయం మెయిన్ గా కావాల్సింది. రాష్ట్రంలో ప్రజలకు కావాల్సింది ఆదాయం చూపించే ఏ ఒక్కటి భవన సంక్షేమం చేయడం కానీ ఏదైనా అభివృద్ధి చేయాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి వారే ఈ అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఏదో ఒకటి విషయంలో కోర్టుకు వెళ్ళడము, ఏదో ఒకటి చేయడము, రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టే దిశగా ఈ 2 పార్టీలు ప్రధానంగా ఉన్నాయనేది వారు చెప్తున్నారు. సార్, అభివృద్ధి చేస్తే ఎప్పుడైనా ప్రతిపక్షాలుగా జనసేన పార్టీగా మేము ముందు స్వాగతిస్తాం సార్. ఎక్కడ పలానా విషయంలో మేము అభివృద్ధి చేస్తామంటే అడ్డుపడింది లేదు సార్. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మేము మంచి చేశామంటే మాకు ఓట్లేయండి అని అడుగుతున్నారంటే కేవలం సంక్షేమం మాత్రమే, సంక్షేమ పథకాలు మాత్రమే. అమ్మఒడి ఇచ్చాను 13,000, ఫస్ట్ 15,000 ఇచ్చాము, తర్వాత 2,000 కట్ చేసి 13,000 ఇస్తున్నాము, మహిళలకి డబ్బులు ఇస్తున్నాము, ఆటో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాము అని చెప్తున్నారు. కానీ
పెట్రోల్ ధర ఎంత పెరిగిపోయింది, దాన్ని తగ్గించడానికి వీళ్ళు తీసుకున్న మార్గాలకు ఎవరు అడ్డంకులు చెప్పారు సార్? నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయినాయి, వాటిని తగ్గించడానికి ఎవరు అడ్డంకులు చెప్పారు సార్? ఏ విషయంలో పలానా దానికి అభివృద్ధికి అడ్డంకులు చెప్పారు? రోడ్డు వేస్తామంటే ఎక్కడైనా అడ్డంకులు చెప్పారా? సొంత జనసేన పార్టీలో కొంతమంది నాయకులు వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ నియోజకవర్గాల్లో రోడ్లు వేసిన పరిస్థితులు ఉన్నాయి సార్. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి అన్నది లేదు. వైసీపీ పాలనలో కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నది ఏంటంటే సంక్షేమ పథకాల పేరుతోటి ఏదో కుక్కకి బిస్కెట్లు వేసినట్టు ప్రజలకి సంక్షేమ పథకాలు కొంచెం ఇచ్చి మనం అంతా దోచుకొని తినేసి భూ కబ్జాలు చేసి ఇసుక మాఫియాలు చేసి అన్ని విధాల మద్యం ఈ రోజున మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ గవర్నమెంట్ తన సొంత డబ్బులతోటి మద్యం వ్యాపారం చేస్తుంది సార్. అది ఎక్కడ ఎంతవరకు సొంత బ్రాండ్లు అన్ని, అది కూడా కల్తీ మందుతోటి ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటుంది. విద్య విషయంలో అభివృద్ధి చూపించారా? వైద్యం విషయంలో అభివృద్ధి ఎక్కడ చూసినా అభివృద్ధి అన్నది లేకుండా ఈ రోజున వైసీపీ గవర్నమెంట్ ఉంది సార్. రైట్, ఓకే. ఎస్ నారాయణ గారు, ఒకటి వారిద్దరు స్పష్టంగా చెప్తున్నారు, రాష్ట్రంలో ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పటికీ కూడా సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, అంటే డెవలప్మెంట్ అంతకన్నా జరగలేదు, కేవలం నామం మాత్రమే జరిగింది అనేది వారు చెప్తున్నారు. అది చాలా పొరపాటు సార్. ఇప్పుడు సంక్షేమము ఆయన నవరత్నాల్లో భాగంగా సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేసింది అందరూ కూడా తెలిసిన విషయమే. మరి డెవలప్మెంట్ విషయానికి మనము మాట్లాడాల్సిన విషయానికి వస్తే, సో ఎడ్యుకేషన్ మీద ఆయన పెట్టినటువంటి రిఫార్మ్స్ మనం అందరికి కూడా చూసాం. నాడు నేడు కింద ఎన్ని స్కూల్స్ బాగుపడ్డాయి. సాక్షాత్తు నారావారిపల్లి అంటే చంద్రబాబు నాయుడు గారు పుట్టి పెరిగినటువంటి గ్రామంలో వాళ్ళ ఊర్లో ఉన్న స్కూలును కూడా ఆయన బాగుపరిచిన చరిత్ర లేదు. మీరు ఒకసారి దయచేసి చూడాలి ఈ పాయింట్ మాత్రం. సో ఆ స్కూలును కూడా నాడు నేడు కింద ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో గవర్నమెంట్ కాలేజీస్ లో ఇంకా చెట్ల కింద చదువుకుంటున్న పరిస్థితులు కూడా ఉన్నాయి సార్. ఏదో నామకే వాస్తే మేము చేశామని చూపించడానికి మేము అంటున్నదే, నామకే వాస్తే వాళ్ళు తింటున్న డబ్బులకి రేపు లెక్క చెప్పాల్సి వచ్చిందని నామకే వాస్తే చూపిస్తున్నారు అంతే. మీ అంశాన్ని నేను విన్నాను కదా, నేను చెప్పే అంశాన్ని కూడా మీరు దయచేసి ఆలోచించండి మేడం. మేడం కొద్దిగా ఆవేశపడద్దండి, నిదానంగా మాట్లాడండి. ఓకే ఓకే. ఇప్పుడు నాడు నేడు కింద స్కూల్స్ అయితేనేమి, జూనియర్ కాలేజీలు అయితేనేమి, గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏ స్థాయిలో ఉన్నాయో మీరు ఒక్కసారి మీరందరూ కూడా కలిసి విజిట్ చేయండి. మీడియా సంస్థల ద్వారా కూడా మీరు విజిట్ చేసి డెవలప్మెంట్ మీద రోడ్లు అన్నారు. రోడ్లు వర్షాకాలానికి కొంత దెబ్బతింది వాస్తవం. సో రోడ్ల మీద కూడా పెద్ద ఎత్తున ఫండ్స్ రిలీజ్ చేసి డెవలప్మెంట్ చేసే పరిస్థితి ఉంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కు కనెక్టివిటీ రోడ్స్, సెంట్రల్ గవర్నమెంట్ కనెక్టివిటీ రోడ్స్, ఎన్నో రోడ్స్ కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కు వేసినటువంటి చరిత్ర ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారితో ఎప్పుడు నిరంతరం చర్చలో ఉంది. అభివృద్ధికి ఎన్నో కోట్ల రూపాయలు తీసుకొచ్చిన చరిత్ర కూడా ఈ రోజు మనం అంతా కూడా చూస్తున్నాం. కేవలం ఒక విమర్శ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపాలి, నిధులు వచ్చిందే కనబడుతుంది సార్. నిధులు ఉపయోగించింది ఎక్కడ కనబడట్లేదు. రోడ్లు చాలా వేసామంటున్నారు, ఎక్కడ ఒక్క రోడ్డు మాకు కనిపించలేదు ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటి వరకు. మేడం మీరు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మీరు తిరిగి చూడండి, ఎక్కడైనా ప్రతి రోడ్డు కూడా నాడెట్టుంది నేడెట్టుందని వేసిన ఫోటోలతో కూడా మీకు సాక్ష్యాధారాలు ఉన్నాయి. మరి వాటన్నిటిని కూడా మీరు చూసి తర్వాత మాట్లాడితే బాగుంటుందని నా అభిప్రాయం. చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాం సార్, ఎక్కడ అసలు రోడ్లు ఎంత గతుకుల్లో చాలా యాక్సిడెంట్స్ జరిగిన పరిస్థితులు కూడా ఉన్నాయి సార్ 4.5 సంవత్సరాల నుంచి. ఇంకా మేము గుడ్ మార్నింగ్ సార్ సీఎం సార్ అన్న పేరుతోటి మేము ఎన్నో రోడ్లు మీకు చూపించిన ఆనవాళ్ళు కూడా చాలా ఉన్నాయి మేడం. అవన్నీ కూడా డెవలప్మెంట్ లో ఒక భాగం. ఒకసారిగా మనం ఏదో ఈ విఠలాచార్య సినిమాలో మరే డూమ్ అంటే ఏం జరిగిపోవు. సో ఈరోజు ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి, వీటన్నిటిని సరి సమానంగా తీసుకెళ్తూ ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం చేస్తూ అభివృద్ధి 0.00% కూడా లేదు సార్. అభివృద్ధి సంక్షేమ పథకాలు అది కూడా కొన్ని మాత్రమే నామకే వాస్తే, అవి ఏ గవర్నమెంట్ ఉన్నా ఇవ్వగలదు, కానీ అది అభివృద్ధి చూపించగలగాలి కదా సార్. నామినేటెడ్ పోస్టుల్లో అయితే
మీ నామినేటెడ్ పోస్టుల్లో ఆదాయం ఎక్కడుంది సార్? ప్రజలకు ఆదాయం లేదు ఈ రోజున. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఆదాయం లేక ఖర్చులు పెరిగిపోయి ఎన్నో ఇబ్బందులు, అప్పుల పాలైపోతున్నారు సార్ జనము. ఈ రోజున ఒక్క ఛాన్స్ అని ఇచ్చిన నేరానికి మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నామని స్వచ్ఛందంగా జనం చెప్తున్నారు సార్. మీరు ట్రాన్స్పరెన్సీగా ప్రతి ఒక్క పథకాన్ని ట్రాన్స్పరెన్సీగా ఎక్కడ మిడిల్ మ్యాన్ అనేది లేకుండా డైరెక్ట్ గా లబ్ధిదారులను చేకూర్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందా అని మీరు ఒక్కసారి నాకు చెప్పాలి. అవును సార్, అవును సార్. నేను ఇప్పుడు ఒకటే ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఫస్ట్ గవర్నమెంట్ వచ్చిన రోజు వేసిన వాళ్ళకి, అకౌంట్ లో మనీ వేసిన వాళ్ళకి ఈ రోజున సగానికి సగం పైగా మందిని తీసేసి కొంతమందికి, మరి ఆ రోజు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఈ రోజు ఎందుకు ఎలిజిబుల్ కాదు సార్? ప్రతి ఇంటికి వెళ్లి ఉదయం తెల్లవారుతో 5 గంటలకే 3,000 రూపాయల పెన్షన్ ఇచ్చేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నాను మేడం. అదే విధంగా వాలంటరీ వ్యవస్థ ఏ పనికైనా కూడా ఇంతకు ముందు అయితే మనం కాళ్ళు అరిగేలా తిరిగేవాళ్ళు. మా తహసీల్దార్ ఆఫీసులకి అయితేనేమి, ఎక్కడైతే సచివాలయాల్లో ఈ రోజు ఫోన్ మీద పనులు అయిపోతున్నాయి. ఏ పని కూడా మిడిల్ మ్యాన్ లేకుండా డైరెక్ట్ గా ప్రజలు లబ్ధి పొందుతున్నారు. మీరు ఒకసారి గమనించాలి. పవన్ కళ్యాణ్ గారికి ఒకటే ఒక మాట మేడం, ఆయన ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండకూడదు. అభివృద్ధి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎటువంటి ఇది లేదు సార్, కేవలం ఆయన విధానాల మీద మాత్రమే. పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ చేస్తున్న ఆయన విధానాల మీద మాత్రమే. విధానాలలో కరెక్ట్ కాదు. కేవలం ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈ ఎలక్షన్స్ కి మీరు ఉపయోగించుకోవడానికి తప్పితే వాలంటీర్ ఇబ్బందులు పెట్టే విధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనేది వారు చెప్తున్నారు స్ట్రైట్ గా. సార్ పొరపాటు సార్ అది. సార్ వాలంటరీ వ్యవస్థకి ఎక్కడ కానీ లబ్ధిదారులతో ఇంటరాక్షన్ తప్ప ఇంకా వేరే విధంగా ఏ ట్రాన్సాక్షన్స్ ప్రభుత్వం ఏది చేయడం లేదు సార్. లబ్ధిదారులు వాళ్ళ కేటాయించినటువంటి కుటుంబంతో వాళ్ళ ఇంటరాక్షన్ తప్ప ఏ విషయం లేదు. వాళ్ళకి ఏదైనా వర్క్ ఉంటే దాన్ని సచివాలయానికి తీసుకెళ్తున్నారు, సచివాలయం ద్వారా అభివృద్ధి చేస్తున్నారు. ఇంతకు తప్ప వాళ్ళని చేస్తున్నారు తప్ప ఇంకా వాలంటరీ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ, వేరే నాయకులు కానీ, సెకండ్ క్యాడర్ లీడర్స్ కానీ వేరే తరలిమాకి ఎక్కడ కానీ ఉపయోగించినటువంటి దాఖలాలు లేవు. నవతరంగా వ్యవస్థ మొత్తం కేవలం వైసీపీ కార్యకర్తలు లేవే సార్, వైసీపీ పార్టీ కార్యకర్తలు మాత్రమే వాళ్ళు. ఈ రోజు సచివాలయంలో ఎంప్లాయీస్ ఏ విధంగా వచ్చారండి? సచివాలయంలో ఉద్యోగస్తులు పిల్లలందరూ కూడా పనిచేస్తున్నారు కదా, మన బిడ్డలే కదా వాళ్ళు ఏ విధంగా ఒకటి వాళ్ళకి కరెక్ట్ గా వాళ్ళు చదివిన చదువుకి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తే 30,000 40,000 శాలరీలు తీసుకునే వాళ్ళకి కేవలం 15,000 రూపాయలతోటి కూర్చోబెట్టి వాళ్ళు కూడా ఈ రోజు మీకు వ్యతిరేకంగానే ఉన్నారు సార్. రేపు గవర్నమెంట్ వచ్చేటప్పటికి తెలిసిద్ది మీకు. ఒకసారి చూద్దాం. ఒక్కసారి సురేంద్ర నాయుడు గారు ఒకటి సురేంద్ర నాయుడు గారు ఒకటి పొజిషన్ ఉన్నటువంటి ఇప్పుడు అధికారం ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన నేతలు కొన్ని అంశాలు లేవతున్నారు. ఎందుకంటే ఇప్పుడు 3 పార్టీలు పొత్తుతోటి ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో గతాన్ని గుర్తు చేసుకోవాలి. అంటే ముఖ్యంగా ప్రత్యేక హోదా సంబంధించినటువంటి అంశం, దాంతోపాటు రాష్ట్ర విభజనలో ఉన్నటువంటి అంశాలు, రీసెంట్గా ఉండవల్లి కూడా వారు ఈ అంశాన్ని కూడా లేవనెత్తడం జరిగింది. అంటే ఆ సమయంలో బీజేపీ తోటి తెలుగుదేశం పార్టీ పొత్తుంది, కానీ రాష్ట్రానికి ఏమి చేయలేదు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని రాష్ట్రంలో ఏం చేయబోతున్నారు, ఏం చేస్తారు అనేది వారు అడుగుతున్నారు. దానికి ఏం చెప్తారు స్ట్రైట్గా? ఇప్పుడు నేనేమంటానంటే దానికన్నా ముందుగా ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడిగారు. అభివృద్ధి మన సోదరులు వైసీపీ నాయకులు చెప్తున్నారు అభివృద్ధి చాలా బాగా చేశాము, నాడు నేడు కార్యక్రమాలు చేశాము అని. ఇప్పుడు వాళ్ళు చేసింది నాడు నేడు కార్యక్రమాలు చేసింది దాని ముసుగులో డబ్బులు దొబ్బేశారే తప్పించి ఎక్కడ స్కూల్ బాగుపరిచిన సందర్భాలు లేవు. వాళ్ళు చేసింది గోరంతా, దోసింది కొండంతా. గోరంతా దేసేసి కొండంతా దోసేసినారు. మనకు వాలంటరీ ఉద్యోగాలు అన్నారు. వాలంటరీ ఉద్యోగాలు మీరు మాట్లాడేటప్పుడు నేను విన్నాను. నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్ నేను మాట్లాడిన తర్వాత మనం మీరు ఇప్పుడు మామూలుగా ఏం చేస్తారంటే
ఇప్పుడు ఒక వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చారు. వాలంటరీ ఉద్యోగాలు చేసే వాళ్ళు అందరూ కూడా డిగ్రీ చదువుకుంటారు, డిగ్రీ దానికన్నా ఎక్కువ చదువు. ఇప్పుడు మనం వాలంటరీ ఉద్యోగాల కంటే కూడా ఒక 10 కంపెనీలు తీసుకొచ్చి ఉంటే ఆ 1,00,000 మంది ఒక కంపెనీ ఉద్యోగస్తులు అయితే వాళ్ళకి కనీసం మినిమం అంటే ఒక 50,000 రూపాయలు జీతం తీసుకుంటారు. 50,000 రూపాయలు జీతం తీసుకొని ఉంటే ఆ కుటుంబ పోషణ వాళ్ళ మీద పడి ఉంటారు. కానీ ఇప్పుడు 5,000 రూపాయలు మీరు ఇచ్చి వాళ్ళని మబ్బి పెట్టి మీరు బాగా పనిచేస్తే మీకు స్టార్లు ఇస్తామని చెప్పి, ఒక స్టార్ ఇస్తే 20,000 అని, ఇంకొక స్టార్ ఇస్తే 30,000 అని చెప్పి ఇట్లా మీ కార్యకర్తలాగా తయారు చేసుకుంటున్నారు. కానీ ఏది ఇప్పుడు మనకు ప్రజలకు పనికొచ్చే విధంగా ఏ కార్యక్రమం చేసింది ఇలా? ఇప్పుడు చెప్తున్నారు 3,000 రూపాయలు మేము తెల్లారేపు ఇంటికి ఇస్తా ఉన్నాం. అదే విధంగా రేషన్ డోర్ డెలివరీ, రేషన్ డోర్ డెలివరీ అని మీరు చెప్తున్నారు అంతే, కానీ డోర్ డెలివరీ ఎక్కడ చేయట్లే. ఒక ఈదులోకి వచ్చేసి బండి నిలబడతారు, ఆ బండి ఒక నెలలో 2 రోజులు నిలబడతారు. ఆ 2 రోజుల్లో వాళ్ళు కాసుకో ఉండాలి, పనికి పోయే వాళ్ళు కూడా ఆ బండి ఎప్పుడు వస్తుందని కాసుకో ఉండాలా. ఆ బండి వచ్చిన రోజు కానీ వీళ్ళు లేరంటే వాళ్ళకి రేషన్ లే. అదే నువ్వు రేషన్ షాప్ లో కనిస్తా ఉంటే వాళ్ళకి ఎసులుబాటు ఎప్పుడు ఉంటే అప్పుడు దాదాపు 25 రోజులు 30 రోజులు రేషన్ షాపులు వేస్తా ఉండేవాళ్ళు, వాళ్ళకి టైం ఉన్నప్పుడు పోయి రేషన్ తెచ్చుకుంటా ఉన్నారు. అది ఆ విధంగా ఉండాలా. కంపెనీలు చాలా మీరు అంటే అభివృద్ధి అంటే ఇది కాదు కదా. అభివృద్ధి అంటే ఏంది? ఒక 10 కంపెనీలు తీసుకొచ్చి ఒక 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తే అది అభివృద్ధి అవుతుంది. కానీ మనం ఏదో మనం బిస్కట్ వేసేసి మన కంపెనీ తిరిగించుకుంటా ఉంటే అది అభివృద్ధి ఎట్ట అవుతుంది? అది కాదు కదా. అదే విధంగా ఇందాక మీరు అడిగారు బీజేపీతో పొత్తు రాష్ట్రానికి ఏం చేయలేదు కదా, ఎట్లా ఏమి అని చెప్పి. ఇప్పుడు బీజేపీతో పొత్తు రేపు కాలం నిర్ణయిస్తుంది. ఒకవేళ బీజేపీతో పొత్తు పెట్టుకున్నా కూడా ఇప్పుడు రాష్ట్రానికి దాదాపు 4 సంవత్సరాల 10 నెలల్లో వైసీపీ పార్టీ ఎవరితో పొత్తులో ఉంది సార్? ఇంటర్నల్ గా బీజేపీ లేదా వీళ్ళు పొత్తు? అంటే ఏ కార్యక్రమం చేసినా పార్లమెంట్ లో వీళ్ళు బేసరతగా మద్దతు ఇచ్చారు కదా. ఏ బిల్లు పెట్టినా బేసరతగా వైసీపీ పార్టీ మద్దతు ఇచ్చింది కదా బీజేపీ. అంటే గతంలో మీరు కూడా చేశారు కదా, గతంలో మీరు కూడా సపోర్ట్ చేశారు. దాని తర్వాత కొంత క్లారిటీస్ వచ్చి గతంలో మేము చేసాము లేదని చెప్పాలి, అది యథార్థం. మేము వాళ్ళు ఇందాక నేను అడిగింది కూడా అదే. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు పొత్తులో ఉన్నారు బీజేపీ తోటి. కానీ ఇందాక అడిగినట్టు విభజన సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, రాష్ట్ర సంబంధించినటువంటి అభివృద్ధి అదే ఇప్పుడు మేము పొత్తులో ఉన్నాం కాబట్టి ఈ తిరుపతి నియోజకవర్గం జస్ట్ తిరుపతి తీసుకుంటే ఐఐటి, ఐజర్, ఐఏఎస్ఆర్ ఇక్కడికి తీసుకొచ్చాం. ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీలు తీసుకొచ్చాం, రోడ్లు చేశాం. అదే విధంగా పోలవరం 70% కంప్లీట్ చేశాం. రాజధాని దాదాపు అన్ని కూడా ఇప్పుడు సెక్రటరియట్ ఏదైతే మేము కట్టాం ఆ సెక్రటరియట్ లోనే 4 సంవత్సరాలు 10 నెలలు వీళ్ళు ఆడుకుంటున్నారు, పరిపాలిస్తున్నారు. కోర్టులో కూడా ఆడుకుంటున్నారు వీళ్ళు చేస్తున్నారు. దాదాపు ఇప్పుడు 5 సంవత్సరాలు వీళ్ళు ఏం చేశారు? ఇప్పుడు 25 మంది ఎంపీలు ఇస్తే నేను బీజేపీ మెడలు ఉంచుతాను, ప్రత్యేక హోదా తీసుకొస్తాను, విభజన చట్టంలో నుండి హామీలన్నీ కూడా నెరవేరుస్తాను, బీజేపీ మన మీద ఆధారపడుతుంది అని చెప్పి ప్రజల్ని ఆహ్వానించి ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రోజు విభజన చట్టంలో ఉంటే హామీలు నెరవేర్చండి అని చెప్పి మోడీ గారి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినారా? ప్రత్యేక హోదా గురించి మాట్లాడినారా? పోలవరాన్ని గురించి మాట్లాడినారా? రాజధాని గురించి మాట్లాడినారా? కంపెనీలు నాకు ఆ రాష్ట్రానికి రావాలని చెప్పి ఏమన్నా మాట్లాడినారా? సెంట్రల్ యూనివర్సిటీ ఏదైనా ఆంధ్రప్రదేశ్ కి తెప్పించేదానికి మీరు ప్రయత్నం చేయండి అన్నాడా? కనీసం పోర్టులు చేశారా? రోడ్లు చేశారా? ఏం చేశారు? ఏది చేయలేదే. అయిపోయి 5 సంవత్సరాలు పుణ్యకాలం గడిచిపోయింది. పుణ్యకాలం గడిచిపోయిన తర్వాత కూడా ఇంకా మీరు బీజేపీతో పొత్తు రేపు పెట్టుకుంటే మీరు ఏం చేస్తారు అనేది. కానీ మీరు దాదాపు 5 సంవత్సరాలు బీజేపీతో పొత్తులోనే ఉన్నారు. నెలకు 4 సార్లు పోయేసి మీరు మోడీ గారిని కలుస్తా ఉండరు. ఒక్క రోజన్నా రాష్ట్ర అభివృద్ధిని గురించి మోడీ గారి దగ్గర మాట్లాడినారా? మీ కేసుల గురించి మాట్లాడుకున్నారే కానీ ఏదైనా ఒక్క రోజైనా కూడా మా రాష్ట్రానికి ఇది కావాలా, ప్రత్యేక హోదా కావాలా, లేదంటే పోలవరానికి నిధులు కావాలా, లేదా రాజధాని కట్టుకోవాలా, లేకపోతే నాకు కంపెనీలు 10 కంపెనీలు నేషనల్ కంపెనీలు ఇవ్వండి, లేకపోతే నేషనల్ యూనివర్సిటీలు ఇవ్వండి అని అడిగిన సందర్భాలు ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి గారు? మేము ఆ రోజు అడిగాం కాబట్టి ఇన్స్టిట్యూషన్లు వచ్చాయి ఆంధ్రప్రదేశ్ కు, కంపెనీలు వెల్లువగా వచ్చాయి. వచ్చిన కంపెనీలు కూడా ఇప్పుడు రేణుగుంట
రేణుగుంట దగ్గర మీరు చూశారు. రేణుగుంట మీకు తిరుపతిలో రేణుగుంట దగ్గర దాదాపు 40 కంపెనీలు వచ్చాయి. ఒకసారి అక్కడ ఎయిర్పోర్ట్ కల్లా వెళ్తే ఆ కంపెనీలు చూస్తేనే కడుపు నిండిపోతారు. తిరుపతి నుండి చుట్టుపక్కల నియోజకవర్గాల నుండి దాదాపు 1,00,000 మంది ఉద్యోగాలు చేస్తున్నారు అక్కడ. మహిళలతో పాటు విద్యార్థులు చదువుకొని ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయిన వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. అదేది ఏం చేశారు? మీరు చేయలేదు కదా. ఇప్పుడు మేము రిలయన్స్ కంపెనీని తీసుకొచ్చాము, రిలయన్స్ భూములు కేటాయించినాం, రిలయన్స్ కంపెనీని కూడా తరివేస్తే TCL చూసినాం. TCL కంపెనీకి అయితే మధుసూదన్ రెడ్డి ఉన్నాడు, బి మధుసూదన్ రెడ్డి. ఆయన బాధ పడలేక చచ్చిపోతా ఉంది ఆ కంపెనీ. రిలయన్స్ కంపెనీ ఆయన బాధ వల్ల ఎత్తిపోయారు. దాదాపు 7-8 కంపెనీలు ఆయన బాధ వల్ల లేకుండా, ఆయన అడిగే డబ్బులు చెల్లించలేకుండా ఈ రాష్ట్రాన్ని వదిలేసి పారిపోయారు. అదే విధంగా అనంతపూర్ లో ఉండే కియా కంపెనీలకు అనుబంధ కంపెనీలు దాదాపు 100 కంపెనీలు మన రాష్ట్రాన్ని వదిలేసి కర్ణాటకకు పారిపోయాయి. ఈ విధంగా పారిపోతా ఉంటే ఆంధ్రప్రదేశ్ పెట్టుబడి ఎక్కడొస్తుంది? రావట్లేదు కదా. మళ్ళా మీరు మేము అది చేస్తాం, మేము ఇది చేస్తాం, ఎంతసేపు అమ్మ ఒడి ఇస్తాం, లేకపోతే నాన్న బుడ్డికి మేము ఇస్తామంటే మీరు రేట్లే తగ్గించలేదు. 4 రూపాయలు కర్ణాటకకు ఆంధ్రప్రదేశ్కు డిఫరెన్స్ ఉంటే ఆ రోజు పెట్రోల్ ఈయన నుండి ఢిల్లీ వరకు సాగదీస్తుంది. నేను వచ్చిన తర్వాత రేట్లన్నీ తగ్గించేస్తానంటారు. బాధుడంటారు. ఎక్కడ 5 సంవత్సరాలు ఏం తగ్గించారు? ఈ రోజు ఎంత ఉంది ఆంధ్రప్రదేశ్ కు మనకు డిఫరెన్స్? దాదాపు 11 రూపాయలు ఉంది పెట్రోల్ డీజిల్ మీద. ఎంత డిఫరెన్స్ పెట్టుకొని మీరు మళ్ళా మాట్లాడుతూ ఉంటే ఎట్లా? ఆత్మాభిమానం అనేది ఒకటి ఉండాలి కదా. మనం మాట్లాడేటప్పుడు మనం నిజం మాట్లాడుతున్నామా, తప్పు మాట్లాడుతున్నామా అనేది ఎథిక్స్ తో కూడినటువంటి సురేంద్ర నాయుడు గారు, మీరు అన్నదానికి ఒక్కసారి రిప్లై ఇస్తున్నారు. నారాయణ గారు సార్, ఇప్పుడు సార్ చెప్పినట్టు కంపెనీలు రాలేదు అని ఆయన అంటున్నాడు. సో ఆయన తిరుపతి వాసి కాబట్టి ఎయిర్పోర్ట్ పక్కన ఉన్నటువంటి మునోత్ కంపెనీ, TCL, డెక్సిన్ కంపెనీల గురించి చెప్తున్నారు. అది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. నేను దానికి మేము కాదని చెప్పడం లేదు. సో అదే విధంగా షెడ్యూల్ ఎన్ని ఏర్పాటు చేశారు? సో నెల్లూరు ఎయిర్పోర్ట్ ఎవరు నిర్మించారు? సో ఇక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితులు, ఆ రోజు రాష్ట్రాన్ని విభజించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనకు ఇరువురికి సంబంధించినటువంటి క్యాపిటల్ గా 10 సంవత్సరాలు మన హైదరాబాద్ ని మనకి ఇచ్చినప్పుడు, సో మనం హైదరాబాద్ లో ఉంటే ఎంత ఇన్కమ్ జనరేట్ చేసుకుంటామో, సో హైదరాబాద్ నుంచి కేసులకు భయపడి, పోతున్నటువంటి కేసులకు భయపడి ఏమీ లేకుండా ఉత్త చేతులతో నువ్వు 10 సంవత్సరాలు మనకి ఏర్పాటు చేసినటువంటి రాజధానిని వదులుకొని నువ్వు కట్టుబట్టడంతో ఈ కేసులకు భయపడి నువ్వు ఆంధ్రప్రదేశ్ రాజధానికి రావాల్సి వచ్చింది. ఈరోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన పెద్ద తప్పిదము సెంట్రలైజ్డ్ అభివృద్ధి. అంటే ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేసి కాబట్టి ఆ రోజు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ లో 3 రాజధానులు ఎందుకు చెప్పారంటే, రాజధాని అనేది ఒకటే, విశాఖపట్నం రాజధానిగా ఉండాలి, మన న్యాయ రాజధానిగా కర్నూలు ఉండాలి అని ఆయన డిసైడ్ చేసింది. అంటే సాక్షాత్ మన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా చెప్పింది ఏంటంటే, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. అభివృద్ధి వికేంద్రీకరణ జరిగినప్పుడే డెవలప్మెంట్ అనేది ఉంటుంది, లేదంటే విభేదాలు ఎక్కువ అవుతాయని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. సో ఒక విజన్ తో వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి ఒకరే ఆంధ్రప్రదేశ్ లో. విజన్ అనేది లేదని చెప్తున్నారు వారు. కేవలం ఆలోచన మాత్రమే, కానీ అక్కడ పని అనేది ఉండదు. కేవలం అంటే అభివృద్ధిని చూసి మాట్లాడినటువంటి మాటలు. ఒకటి నా మాట నారాయణ గారు మీరే మాట్లాడుతారు. ఒక సెకండ్ మీరే మాట్లాడుతారు. ఇప్పుడు మీరు చెప్తున్నారు మనకు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఏముండి ఉంటే మనం ఎంత అభివృద్ధి చెందుండే వాళ్ళం, ఎంత డబ్బులు వస్తుంటది అని మీరు అంటున్నారు. సంతోషం. ఇప్పుడు ఉమ్మడి రాజధాని మీరు వద్దు, ఈ రాష్ట్రంలో మీరు ఈ రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళు అంటా ఉంటే, మళ్ళా మనం ఆడే ఉండి రాజధాని అక్కడ అభివృద్ధి ఎలా చేస్తాము? ఒక సెకండ్ సోదరా, ఒక నిమిషం వినండి సోదరా. నేనేమంటానంటే, ఇప్పుడు హైదరాబాద్ లోనే గాని మనం మళ్ళా 10 సంవత్సరాలు అక్కడే ఉంటే, మనకు హైదరాబాద్ లో సెక్రటరియట్ ఆడే అన్ని కూడా ఉంటే, ఆంధ్రప్రదేశ్ నుండి ఎవరు కానీ పని కావాలి అంటే హైదరాబాద్ కావాలి.
హైదరాబాద్కు వచ్చిన తర్వాత నేను హైదరాబాద్కు వస్తా ఒక పని కోసం, హైదరాబాద్లో ఉంటా. హైదరాబాద్లో 2 రోజులు ఉండాలంటే హైదరాబాదులో దిగే హోటలు తెలంగాణ, తిరిగే ఆటో తెలంగాణ, ఎక్కే బస్సు తెలంగాణ, ఆడ తిరిగే ప్రతి ఒక్కటి తెలంగాణ. అంటే ఆ తెలంగాణలో హోటల్ దిని ఆడనే ఉండి ఆడే తిరిగి ఆడే చేస్తే ఆడొచ్చే ఆదాయం మీద పన్నులు ఎవరికి పోతాయి? ఆంధ్రప్రదేశ్కి వస్తాయా, తెలంగాణకు పోతాయా? అంటే మళ్ళా మన 10 సంవత్సరాలు ఇప్పుడు పోయింది కాకుండా ఆడే తిరిగి ఆడే ఉండి మన డబ్బులు ఏడు నుండి సంపాదించుకొని పోయి తెలంగాణలో ఖర్చు పెట్టి మళ్ళా తెలంగాణ ప్రజలకు ఇచ్చేసి వచ్చేద్దామా? ఆంధ్ర ప్రజలు గుద్దా మనం పన్ను కట్టుకునేది? మనం ఇప్పుడు మీరు విభజన చట్టం ఇప్పుడు మళ్ళా 3 చట్టంలో మనం ఏర్పాటు చేస్తున్నటువంటి రాజధానిని ఇదే అంటారు ఏందండి మీరు? ఒకే ఒక విషయం, అమరావతి రాజధానిని మనకెవరు నిర్మించిస్తారని చెప్పారు? అమరావతి రాజధానిని డిసైడ్ చేసింది మీరు, మీ ప్రభుత్వం డిసైడ్ చేసింది. సో అమరావతి రాజధానిని సెంట్రల్ గవర్నమెంట్ విభజన చట్టంలో ఏం చెప్పింది? మేము నిర్మించిస్తాము రాజధాని అనింది. సో మనం రాజధాని మనం నిర్మించుకొని ఉంటాము, నిష్ఠగా పరిపాలించుకుంటాము, మనకు ఒక ఐడెంటిటీ అనేది ఉండాలి. సో మీరు హైదరాబాద్ నుంచి కేవలం మీరేమంటున్నారు? ఆటో ఛార్జీలు మీరు వచ్చే ట్యాక్సులు, బస్ ఛార్జీలు ఉండే ట్యాక్సులు. ఆంధ్రప్రదేశ్ లో అమరావతి రాజధాని వద్దా? మనకి అమరావతి రాజధాని కావాలన్నా వద్దా? మీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి రాజధానికి నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పాడా లేదా? అమరావతి జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి 30,000 ఎకరాలు కావాలి రాజధాని కట్టండి, నేను కూడా రాస్తున్నాను అన్నాడు. 30,000 ఎకరాలు వద్దా? ఇక్కడ నేను ఇల్లు కట్టుకున్నాను, చంద్రబాబు నాయుడు ఇల్లు లేదు, రాజధాని కట్టుకున్నాను కాబట్టి ఏడే నేను అమరావతి కట్టుబడి ఉన్నాను అన్నాడు కదా. మరి అమరావతికి ఎందుకు కట్టుబడి ఉండలేదు? అమరావతి రాజధాని వద్దా మనకి? అంటే ఢిల్లీని తలదనే రాజధాని కట్టిస్తానని చెప్పి మీరు జరగాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితేనే ఫలాలు మనందరికి అందుతాయని చెప్పి ఒక అభివృద్ధి వికేంద్రీకరణ రాజధాని కాదు వికేంద్రీకరణ జరగాల్సింది, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. అభివృద్ధి జరగాలి సార్, అభివృద్ధి రాజధాని 3 రాజధానులు ఎక్కడైనా మొత్తం ఇండియా మొత్తం మీద ఎక్కడ 3-4 రాజధానులు లేవు సార్. అని కేవలం రాజధాని విషయాన్ని పోస్ట్ పోన్ చేయడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్లాన్ అదంతే. ఊరక అడ్డం వేసి అమరావతిని రాజధాని చేయకుండా ఉండడానికి ఊరక కేవలం 3 రాజధానులు అన్న మాట అడ్డం వేశారు తప్పితే అభివృద్ధి వికేంద్రీకరణ ఎక్కడ జరిగింది? ఒక్క చోట అసలు మీరు అభివృద్ధి పనులు ఇంత మటుకు ఒక్కటి కూడా చేసింది లేదు సార్ 4.5 సంవత్సరాల్లో. ఈ రోజు మళ్ళీ కొత్తగా మేము అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని 3 రాజధానులు అంటున్నారు. 3 రాజధానులు అసలు ఎక్కడ ఏ లేనిది ఇక్కడ మాత్రమే ఎలా జరిగిద్ది? అమరావతిని రాజధానిగా పెట్టండి, అభివృద్ధి అన్ని చోట్ల చెయ్యండి, అన్ని జిల్లాల్లో చెయ్యండి, ఎవరొద్దంటారు? అభివృద్ధి జరగడానికి చాలు ప్రతి అంశాన్ని తీసుకెళ్లిపోతున్నాయి. ఎక్కడ ఒక చిన్న అభివృద్ధి జరగాలన్నా కూడా దాని మీద ఈ రోజు మీరు హైకోర్టులో సంప్రదించండి, హైకోర్టులో కేసులు తీసుకోండి. మళ్ళీ ఇంకో డిబేట్ మనం వస్తాము. ఎన్ని కేసులు ప్రభుత్వం మీద అక్రమంగా బనాయించినటువంటి కేసులు ఇంకా కూడా హైకోర్టులోనే ఉన్నాయి. అక్రమంగా కేసులు బనాయించడం జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు సార్. కేసులకు సంబంధించినటువంటి విషయాన్ని ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి కేవలం రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నారు కాబట్టి ఈ విధంగా ఆపే ప్రయత్నాలు చేస్తున్నాం అనేది అపోజిషన్ వారు చెప్తున్నారు. అభివృద్ధి విషయంలో మీరు ముందుకు వెళ్తున్నారని చెప్తున్నారు, కానీ రాష్ట్ర ప్రజలని మోసం చేసే విధంగా ల్యాండ్లు కానీ అనేక అంశాలు ఇక అనేక విధంగా ఉన్నాయి కాబట్టి మేము కోర్టుకు వెళ్ళి స్టే తీసుకొస్తున్నాం, ఎందుకంటే రాష్ట్ర ప్రజలని చూసుకుంటూ మేము ఉన్నామని చెప్పి వారు చెప్తున్నారు. సంవత్సరానికి 3 పంటలు పండే ఏ విధంగా అమరావతిలో విచ్ఛిన్నం చేసింది మనందరికి కూడా తెలిసిన విషయమే. ఎక్కడ కానీ ప్రభుత్వ ల్యాండ్లో తప్ప
ఎక్కడికైనా ఎవ్వరి ల్యాండ్లు కానీ ఏ విధమైనటువంటి ల్యాండ్ డిఫరెంట్ ల్యాండ్ పూలింగ్ చేసి వాళ్ళకేదో మళ్ళీ ప్లాట్లు వేసి అవును సార్, రుచికొండని గుండె కొట్టలేదు మీరు. 430 కోట్లు పెట్టి ప్యాలెస్లు అసలు కట్టనే లేదు. ఒక ప్రభుత్వ భూమి, ఇదేం ప్రైవేట్ భూమి కాదండి. ఋషికొండ అనేది ఒక ప్రభుత్వ భూమి. దాంట్లో దాంట్లోనే సార్ అది ప్రభుత్వ భూమి కాదు సార్. అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు 30,000 ఎకరాల భూమిని తీసుకుంటా ఉన్నారు అని అప్పుడు తెలియదా? అక్కడ 4 పంటలు పండుతాయి, 3 పంటలు పండుతాయి అనేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి తెలియదా? ఆ రోజు చెప్పుండొచ్చు కదా, నేను ఇక్కడ ఒప్పుకోను, 3 పంటలు పండుతాయి కాబట్టి నేను అధికారంలోకి వస్తే రాజధాని ఉన్నీను అని చెప్పుంటే అప్పుడు రైతులు వదిలే ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ తప్పు దారి అధికారంలోకి వస్తే మనం రాజధాని ఉన్నీడంట, మనం భూములు ఇచ్చేది వద్దు అని అనుకోని ఉంటారు కదా. ఆ రోజు మాత్రం మీరేం రాజధాని ఉంటుంది అని చెప్పి రోజే మీరు చెప్పి పోరాటం ప్రజల్ని ఆహ్వానించేసి అందరూ కూడా మంత్రులు పోయి ఎమ్మెల్యేలు పోయి చంద్రబాబు నాయుడు కలవడం కూడా జరిగింది. ఇది చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా మంచి కావాలని వాళ్ళ ఉద్దేశం ఒకటే సార్. ఒకటి, ఆయన ధన సంపన్నంలోనే ఆంధ్రప్రదేశ్ ఉండాలి, ఆయన చెప్పినట్టే జరగాలి. ఇదే ఒక ఇంటెన్షన్ తప్ప చంద్రబాబు నాయుడు గారికి వేరే ఉద్దేశం లేదు. డెవలప్మెంట్ చేయాలన్న ఆలోచన లేదు, ఎక్కడ కూడా లేదు. ఈ రోజు ఆయనని జగన్మోహన్ రెడ్డి గారిని ఆయనకి చాలు కాబట్టి పవన్ కళ్యాణ్ గారితోనూ బీజేపీ మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీదకి రావాలన్న ప్రయత్నం తప్ప ఇంకా వేరే దీంట్లో ఏం ఉద్దేశం లేదు సార్. ఈ పొత్తు అనైక్యత పొత్తు, పొత్తుని ఎవరు కూడా స్వాగతించరు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలందరూ కూడా తెలుసు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మేలు ఏంటి, ప్రజలు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారు, మనం ఏ విధంగా లబ్ధి పొందుతున్నామో ఏ కుటుంబానికి వెళ్ళి మీరు అడిగా ఖచ్చితంగా చెప్తారు. జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ రోజు మా కుటుంబం తెల్లగా ఉంది, ఈ రోజు పచ్చగా ఉన్నాం మేమంతా అనేసి ఊగుతుందని చెప్తున్నారు సార్. ఎక్కడికి వెళ్ళినా మా ఆయన అంతకు ముందు కొంచెమన్నా చేతికి ఇచ్చేవాడు, ఇప్పుడు రేట్లు పెంచేసి మొత్తం తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారికి ఖర్చు పెట్టేస్తున్నారు అని చెప్తున్నారు సార్. ఏ కుటుంబానికి వెళ్ళినా. సార్ మద్యం గురించి మాట్లాడుతున్నారు. మద్యం గురించి ఆలోచించాలంటే పేదవాడికి భయం కలగాలని రేట్లు పెంచింది వాస్తవమే సార్. ఎక్కడ కూడా ఈ రోజు డబ్బులు కూడా తీసుకెళ్లి మద్యానికి పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆదాయం పెంచుతున్నారు అంతే తప్పితే కుటుంబాలు ఎక్కడా బాగుపడలేదు ప్రజలు. సార్ అటువంటి పనులు ఎక్కడ జరగడం లేదు. కేవలం ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి మీద కేవలం ఒక అపోహ మాత్రమే, వాళ్ళని నిందించాలని ఒకే ఒక తాపత్రయం తప్ప. చివరిగా నారాయణ బాబు ఒకటి చివరిగా ఆల్రెడీ ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నాయి. మీరు అభ్యర్థులకు సంబంధించినటువంటి లిస్టును కూడా విడుదల చేశారు. కొంత వైసీపీలో కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ నెలకొంది. అంటే కొంతమంది ఆశించారు, వారికి టికెట్ దక్కలేదు, కొంతమంది వేరే పార్టీ వైపు కూడా చూడడం జరుగుతుంది. వారిని ఏ విధంగా ఆపే ప్రయత్నాలు చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే గుర్రాలకే టికెట్ ఇవ్వడం అయితే జరుగుతుంది సార్. ఎందుకంటే ఆయన కూడా సర్వే చేశారు. సర్వే చేసుకొని ప్రజల్లో ఎక్కడైనా వ్యతిరేకత ఉన్నటువంటి అభ్యర్థులను మార్చడం జరిగింది. అంటే ఒకసారి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే 70 మంది ఎమ్మెల్యేల పైన మీరు ఆయన మార్చి ఎలక్షన్కి వెళ్తున్నారంటే ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఒకటి. రెండోది ఏంటంటే మీరు టికెట్ల విషయానికి వచ్చినప్పుడు కొంత అసంతృప్తి అనేది ఉంటుంది సార్. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా చేసి మళ్ళీ నాకు ఆ టికెట్ కావాలనడం తప్పులేదు. సో వాళ్ళ సర్వీసెస్ ని జగన్మోహన్ రెడ్డి గారు వేరే విధంగా నేను యూజ్ చేసుకుంటానని చెప్పారు. కొంతమంది వాళ్ళు ఏదో పొరపాటుగా ఆ పార్టీకి వెళ్ళడం కూడా జరుగుతుంది. సో ఆ రోజు 23 మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఇద్దరు రాజీనామా చేస్తారు. మళ్ళీ టీడీపీలోకి వెళ్లేందుకు ఇంకా 4-5 ఉన్నట్టు కూడా టీడీపీ నేతలు చెప్తున్నారు. ఉండొచ్చు సార్. అంటే ఇదంతా ఒక మైండ్ గేమ్ సార్. మాకు 23 మంది, మాకు 30 మంది ఎమ్మెల్యేలు మా తోడు ఉన్నారు, మాకు వెనకాల వస్తున్నారు, వెనకాల ఏదో మారుతున్నారు అని
మైండ్ గేమ్ తప్ప జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు సింగిల్ గానే వస్తాడు, పొత్తులు అవసరం లేదు. అది మా చెప్తా ఉంటారు, సింగిల్ గానే వస్తుంది సింహం అనేది. సో ఆ విధంగా మేము ఎప్పుడు మాకెవరు పొత్తు అవసరం లేదు. మా పొత్తు ఒక ప్రజలతోనే ఉంటుంది. ప్రజల్లోకే మేము వెళ్తాం. ప్రజలే మా దేవుళ్ళు, సమాజమే దేవాలయము. ఆ రోజు మా స్వర్గీయ ఎన్టీ రామారావు ఏదైతే చెప్పారో అదే పాలసీలోనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి నేను ఒకే ఒక విషయం చెప్పదలుచుకున్నాను సార్, ఈ డిబేట్ విషయంగా. మీరు ఆ రోజు బీజేపీతో పొత్తున్నారు, మళ్ళీ తర్వాత బయట వచ్చేశారు, మళ్ళీ ఇప్పుడు బీజేపీతో మీరు పార్టీని కలపడం జరిగింది. ఎప్పుడు బీజేపీ నుంచి పక్కకి రాలేదు. పాచిపోయిన లడ్డీలు అని చెప్పింది చంద్రబాబు నాయుడు కాదు మేడం, పవన్ కళ్యాణ్ గారు పాచిపోయిన లడ్డూలు ఇచ్చింది అని చెప్పింది పవన్ కళ్యాణ్ గారే. భారతీయ జనతా ఇప్పుడు కేంద్రంలో ఇప్పుడు సెంట్రల్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, ఎన్డీఏ ఉంది, కూటమిలు కలుస్తారు, బయటికి వస్తారు, వారి రాష్ట్ర ప్రయోజనాల కోసం జరుగుతూనే ఉంటాయి. సార్ ఇప్పుడు సార్ చెప్పండి నారాయణ గారు. చెప్పండి సార్. ఒకటి అంటే నారాయణ గారు ఒకసారి మీ దగ్గరకు వస్తాను. సురేంద్ర గారు వాళ్ళు ఒకటే చెప్తున్నారు, నారాయణ గారు స్పష్టంగా ఎన్ని పొత్తులతో అయినా సరే జగన్మోహన్ రెడ్డికి పొత్తులు అనేది నచ్చవు, కేవలం సింగిల్గానే వస్తుంది, ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతామనేది వారు చెప్తున్నారు. చివరిగా ఏం చెప్తారు మీరు? సార్ ఇప్పుడు మేము ప్రజలతో మన పొత్తు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజలతో ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే యుద్ధం ఈ ఎలక్షన్ లో. ఈరోజు సింహం సింగల్గానే వస్తుందంటే సింహాన్ని ఊర్లోకి వస్తే బడితు పూజ చేస్తారు. సింహం అడవిలోనే ఉండాలి, ఊర్లోకి రాకూడదు. కాబట్టి ఈ సింహాన్ని అడవిలోనే పెడతారు, ఊర్లోకి రానివ్వరు. సింహం సింగల్ అనుకోవాల్సిందే తప్పించి ఈ రోజే చెప్తా ఉంటారు, రోజే కూడా టికెట్ లేదు, మీకు తెలుసు తెలియదు. నగిరిలో రోజే టికెట్ కూడా గల్లంత అయిపోయింది. సింహము అనే ఇప్పుడు సింహం అనే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్టుందండి? ఒక ఫోటోగ్రాఫర్ చూసి భయపడిపోతా ఉంటే సింహం ఎట్టవుతాడు? ఆయన సింహం కాదు, పిల్లి ఆయన. ఫోటోగ్రాఫర్ చూసే భయపడిపోతా ఉండేది సింహం భయపడుతుందా? కాబట్టి ఆయన పిల్లి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా పిల్లి అని మాత్రమే పిలవండి, సింహం అని పిలవద్దండి దయచేసి. ఇది మీకు సూచిస్తున్నా. కాబట్టి సింహం కాదు, ఆయన పులి కాదు, ఏమి కాదు, ఆయన పిల్లి. చూద్దాం, అంటే ప్రజలు నిర్ణయిస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా ఉండబోతుంది అనేది. ప్రమీల గారు చివరిగా చెప్తారండి. సార్ ఇక్కడ నేను ఒకటే చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు సంతకాల సేకరణ పేరుతోటి కాంగ్రెస్ పార్టీలో నుంచి మాత్రమే ఎమ్మెల్యేలను తీసుకొచ్చి పార్టీలో నిర్మించారు తప్పితే సొంతగా నాయకులను ఎక్కడా వాళ్ళు తయారు చేయలేదు సార్. అలాగే పొత్తు పెట్టుకుంది జనసేన పార్టీ, టీడీపీ పార్టీ కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం మాత్రమే. వాళ్ళ ఇబ్బందుల్ని వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్న ఒక దృష్టితో మాత్రమే ఈ రోజున పొత్తు పెట్టుకుంది. సింహాలు పులులు మేం కాదు సార్, మేము మనుషులం. ఆంధ్ర రాష్ట్ర ప్రజల బాధలను చూసి తట్టుకోలేక కేవలం మాత్రమే పొత్తు పెట్టుకున్నాము. ఈ పొత్తు ద్వారా రాబోయే 24 ఎలక్షన్ లో ఖచ్చితంగా విజయడంకా మోగిస్తారు, వైసీపీ పార్టీని ఇంటికి పంపిస్తారు. ఫ్యాన్ కి ఫ్యూజ్ బీకేసి చాలా రోజులు అవుతుంది, అది ఇంకా వాళ్ళకి తెలియకుండా కర్రలు పెట్టి తిప్పుకుంటానే ఉన్నారు ఫ్యాన్ రెక్కల్ని. అయితే అది గుర్తు పెట్టుకొని వైసీపీ నాయకులు ఇకనైనా రేపు రాబోయే గవర్నమెంట్ ని స్వాగతించి వాళ్ళు ఇప్పటి వరకు చేసినవన్నీ సరిపుచ్చుకునే ప్రయత్నం చేస్తే మంచిది. అలాగే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఈ పొత్తులో కీలక రోల్ ప్లే చేయబోతున్నారు. బీజేపీ పార్టీని, టీడీపీ పార్టీని కలిపే దానిలో పవన్ కళ్యాణ్ గారు ముందున్నారు. ఖచ్చితంగా ఈ 3 పార్టీలు కలిసి ముందుకు వెళ్తాయి. 2024లో విజయడంక మోగిస్తాయి సార్. ఓకే, చివరిగా అండి సురేంద్ర నారాయణ గారు చివరిగా. సార్ పవన్, అసలు పొత్తులో మీకు ఎన్ని సీట్లు వస్తాయో ఇంతవరకు క్లారిటీ లేదు. హరిరామ జోగయ్య గారు ఏదో చెప్తున్నారు,
ఏమి ఇట్లా రకరకాల సార్, కామెంట్స్ ఎన్ని సీట్లు తీసుకోవాలో మాకు తెలుసు సార్. మా నాయకుడికి ఆ వ్యూహం ఉంది, పవన్ కళ్యాణ్ గారికి వ్యూహం ఉంది. ఖచ్చితంగా మీరు ప్రజలు మైండ్ గేమ్ ఆడుతుంది వైసీపీ పార్టీ సార్. పవన్ కళ్యాణ్ గారికి ఫుల్ క్లారిటీ ఉంది. ఆయనకి ఎన్ని సీట్లు తీసుకోవాలి, ఎన్ని సీట్లు గెలవాలి అన్నది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేస్తారు. అది అంత తొందర కాదు. ఎందుకంటే ఇప్పుడు దాకా జాప్యం జరుగుతుంది. టీడీపీలో ఉన్న అసమ్మతి నాయకులు మొత్తం క్యూ కడుతుంటే రేపు వాళ్ళకి సీట్లు ఇవ్వలేని పరిస్థితులు వస్తాయి. ఇప్పటికే ఫుల్ఫిల్ అయిపోయింది. కేవలం అందుకు మాత్రమే సీట్లు జాప్యం జరుగుతుంది. మాకు ఎన్ని సీట్లు తీసుకోవాలో పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మాండంగా తెలుసు. లక్షణాలు లేవు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వ లక్షణాలు లేవు, ఆయన కేడరు లేదు. ఆయన ఏదో చెప్తున్నారు కదా, ఆయన మా నాయకుడు చెప్తా ఉంటాడు ఆయన ఎప్పుడు మరి ఆయన ఒక ప్యాకేజ్ స్టార్ అండి. ఆ విధంగా తప్ప ఆయన సినిమా ఒక హీరోగానే ప్రజలు తీసుకోవాల్సిన అవసరం ఆయనకేంది సార్? ఆయన సొంత డబ్బుల్ని కౌలు రైతులకు ఖర్చు పెడుతుంటే రైతుల్ని పట్టించుకొని గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ కౌలు రైతుల్ని పట్టించుకోకుండా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతే వాళ్ళని పట్టించుకొని గవర్నమెంట్ లో ఆయన సొంత నిధులతో అధికారం లేకపోయినా ఏమి లేకపోయినా ఆయన సొంత డబ్బుల్ని ఖర్చు పెట్టి ₹1,00,000 ఇచ్చింది కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. మీ సొంత డబ్బులు ₹1 ఖర్చు పెట్టి థ్యాంక్ యూ అండి నారాయణ గారు. ఇది వాటి డిబేట్. కీప్ వాచింగ్ న్యూస్.